సౌత్ ఆఫ్రికా టూర్లో వన్డే సిరీస్ని సొంతం చేసుకున్న మన టీమిండియా ఇప్పుడు ఒక అతిపెద్ద ఛాలెంజ్కి సిద్ధమయ్యారు. మన వాళ్ళు డిసెంబర్ 26వ తేదీ నుండి సఫారీలతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు. సో ఈ సిరీస్ అయితే మన టీమిండియాకు చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా గడ్డ మీద ఎప్పుడూ కూడా టెస్ట్ సిరీస్ అనేది గెలవలేదు. సో దాదాపు 3 దశాబ్దాల నుండి మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తున్నప్పటికీ ఎప్పుడూ కూడా టెస్ట్ సిరీస్ అనేది గెలవలేదు. దీంతో ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ మన వాళ్ళకు ఒక టఫెస్ట్ ఛాలెంజ్. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ప్రపంచంలో ఆల్మోస్ట్ మిగతా దేశాల్లో కూడా టెస్ట్ సిరీస్ గెలిచారు, క్రికెట్ ఆడే దేశాల్లో. బట్ ఒక సౌత్ ఆఫ్రికాలో మాత్రమే సౌత్ ఆఫ్రికా మీద ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ అనేది గెలవలేదు. ఇక WTC వైస్ చూసుకున్న మనకి సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వాళ్ళు సిరీస్ గెలిస్తే ఆ ఫస్ట్ ప్లేస్ ఇంకా పదిలంగా మారుతుంది. అండ్ ఆల్సో మన వాళ్ళకి ఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ 2 విషయాలు బట్టి చూసుకుంటే మన టీమిండియాకి సిరీస్లో విజయం అనేది చాలా ముఖ్యం. బట్ ముందే చెప్పుకున్నాం, అంత ఈజీ కాదు. మన వాళ్ళు సిరీస్కి రావాలంటే చాలా కష్టపడాలి. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు తమ సొంత గడ్డ మీద మిగతా ఫార్మాట్స్లో ఎలా ఆడినప్పటికీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం చాలా బేవచ్చంగా ఆడతారు, పర్టికులర్గా మన టీమిండియా మీద. సో మన వాళ్ళు ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితేనే ఈ సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ సిరీస్ గెలిస్తే ఫ్యాన్స్ కూడా చాలా ఊరట లభిస్తుంది. చాలా వరకు మనమందరం వరల్డ్ కప్ లాస్ను కొంతవరకు మర్చిపోతాం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ విజయం అనేది చాలా హిస్టారికల్ మూమెంట్గా మారిపోతుంది. ఎనివే ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో 2 జట్ల మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 42 మ్యాచ్లు జరిగాయి. అండ్ 42 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా టీం 17 మ్యాచ్ల్లో గెలిస్తే మన టీమిండియా 15 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. సో ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంకి మన మీద స్లైట్గా ఎడ్జ్ కనిపిస్తుంది. బట్ ఇదే రికార్డ్ సౌత్ ఆఫ్రికా గడ్డ మీద చూసుకుంటే వాళ్ళు మనల్ని చాలా డామినేట్ చేశారు. సో ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా మీద మన టీమిండియా 23 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అండ్ 23 మ్యాచ్లో మన వాళ్ళు గెలిచింది 4 మ్యాచ్లు మాత్రమే. 12 మ్యాచ్లు ఓడిపోయారు, మిగిలిన 7 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సో రికార్డ్ బట్టి చెప్పొచ్చు సౌత్ ఆఫ్రికా వాళ్ళు వాళ్ళ సొంత గడ్డ మీద ఆడినప్పుడు మనల్ని ఏ రేంజ్లో డామినేట్ చేశారు అనేది. అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ స్టార్ట్ ఏంటంటే మనం ముందే చెప్పుకున్నాం, ఇప్పటివరకు మన వాళ్ళు ఒక్కసారి కూడా సౌత్ ఆఫ్రికా మీద సిరీస్ గెలవలేదని చెప్పి. సో సౌత్ ఆఫ్రికాలో ఇప్పటివరకు మన టీమిండియా 8 టెస్ట్ సిరీస్లు ఆడితే 7 ఓడిపోయింది, 1 డ్రా చేసుకున్నారు. అయితే లాస్ట్ టైం 2021లో చూసుకుంటే మన వాళ్ళకు కొంతవరకు శుభారంభం దక్కింది. ఫస్ట్ మ్యాచ్లో గెలిచారు, బట్ నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయి సిరీస్ని కోల్పోయారు. మెయిన్గా సిరీస్లో విరాట్ కోహ్లీ కెప్టెన్గా స్టెప్ డౌన్ అవడం కూడా మనం చూసాం. సో సౌత్ ఆఫ్రికాలో అయితే మన టీమిండియాకి అంత మంచి మెమరీస్ ఏమీ లేవు. బట్ ఈసారి అయితే మన వాళ్ళు ఖచ్చితంగా ఒక చారిత్రాత్మకమైన మెమొరీని క్రియేట్ చేయాలని కోరుకుందాం. ఇక ఈ సిరీస్లోని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని అయితే సెంచురియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదిక ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో ఈ గ్రౌండ్లో అయితే భారీ స్కోర్స్ రావడం చాలా వరకు తక్కువే. మెయిన్లీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఈవెన్ ఇనీషియల్గా చూసుకున్న చాలా మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. అలాగే బాల్ కూడా బేవచ్చంగా స్వింగ్ అవుతుంది. సో ఫర్ షూర్ మనమైతే ఈ మ్యాచ్ను పేస్ బౌలర్స్ డామినేట్ చేయడం ఎక్కువగా చూస్తాం. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 28 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 28 టెస్ట్ మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 13 మ్యాచ్ల్లో గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 12 మ్యాచ్ల్లో గెలిచింది. కేవలం 3 మ్యాచ్లు మాత్రమే డ్రాగా ముగిశాయి. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 330 రన్స్గా ఉంది. అదే ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 162కి పడిపోయింది. సో మనం ముందే చెప్పుకున్నాం, ఈ పిచ్లో మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిపోతుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ స్టాట్స్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక ఓవరాల్గా స్టాట్స్ బట్టి మనమైతే ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే ఈ గ్రౌండ్ ఎక్కువగా డ్రా మ్యాచెస్ ప్రొడ్యూస్ చేసే గ్రౌండ్ కాదు. మోస్ట్ లైక్లీ గ్రౌండ్లో జరిగే మ్యాచెస్లో మనం ఆల్మోస్ట్ 90% వరకు రిజల్ట్స్ చూసాం. సో డెఫినెట్లీ మరోసారి అయితే మనం ఈ మ్యాచ్లో కూడా రిజల్ట్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 3 మ్యాచ్లు ఆడారు. అయితే 3 మ్యాచ్లో 2 ఓడిపోయి 1 మాత్రమే గెలిచారు. బట్ ఆ గెలిచిన 1 మ్యాచ్ లాస్ట్ టైం ఆడినప్పుడు వచ్చింది. అంటే 2021లో సౌత్ ఆఫ్రికా మీద ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మ్యాచ్లో ఇదే డేట్స్లో ఆడినప్పుడు మన వాళ్ళు గెలిచారు. సో లాస్ట్ టైం ఆడినప్పుడు అయితే ఈ గ్రౌండ్లో మన టీమిండియాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్కి అయితే ఫస్ట్ 2 డేస్లో కొంతవరకు రెయిన్ థ్రెట్ ఉంది. మెయిన్లీ డే 1లో చూసుకుంటే 75% రెయిన్ పడే ఛాన్స్ ఉంది. అలాగే డే 2లో చూసుకున్న 55% వరకు రెయిన్ పడవచ్చు. సో మేబీ మ్యాచ్ యొక్క ఫస్ట్ 2 డేస్లో కొన్ని రెయిన్ బ్రేక్స్ పడవచ్చు. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే లైవ్ స్ట్రీమింగ్ మధ్యాహ్నం 1 స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాచ్తో పాటు సిరీస్ని మీరు టీవీలో లైవ్ చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానల్లో వస్తుంది. అదే మొబైల్లో చూడాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లో లైవ్ వస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు చివరిగా వెస్టిండీస్ ఆడిన 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను 2-0తో వైట్ వాష్ చేశారు. బట్ ఎనివే ప్రజెంట్ ఆన్ గోయింగ్ WTC సైకిల్లో చూసుకుంటే వాళ్ళు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో వాళ్ళకైతే మన టీం ఇంటి తాడబోయే టెస్ట్ సిరీసే ఆన్ గోయింగ్ WTC సైకిల్లో మొట్టమొదటి సిరీస్. ఇక వాళ్ళ టీం విషయానికి వస్తే వైట్ బాల్ ఫార్మాట్స్తో పోల్చుకుంటే ఈ టెస్ట్ టీం చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మెయిన్లీ కెప్టెన్గా టెంబా బవుమా కంబ్యాక్ అవ్వబోతున్నాడు. అలాగే మిడిల్ ఆర్డర్లో చూసుకున్న బౌలింగ్ పరంగా చూసుకున్న టీంలో అయితే చాలా మార్పులు జరగబోతున్నాయి. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే చాలా బ్యాలెన్స్డ్గా మరియు బలంగా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ పేస్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అఫ్కోర్స్ కగిసో రబాడా మరియు లుంగింగిడి ఫిట్నెస్ మీద కొంతవరకు డౌట్స్ ఉన్నాయి. బట్ ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళైతే మోస్ట్ లైక్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండబోతున్నారు. అండ్ అదే కనుక జరిగితే వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ చాలా డెడ్లీగా తయారవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరితో పాటు వాళ్ళ దగ్గర జెరాల్డ్ కోయిట్జే మరియు మార్క్ హెన్సన్ ఉన్నారు.
సో ఈ నలుగురితో కూడిన పేస్ బౌలింగ్ను ఫేస్ చేయడం అంటే అంత సులువు కాదు. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ ఉన్న డీన్ ఎల్గర్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. అలాగే రీసెంట్గా వన్డే సిరీస్లో అద్భుతంగా ఆడిన టోనీ జార్జ్ కూడా ఈ స్క్వాడ్లో ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరితో పాటు టెంబా బౌమా మరి ఏడెన్ మార్క్రమ్ లాంటి వెల్ నోన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ కొంతవరకు అటు ఇటుగా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళకి నెంబర్ 5లో ఎవరు ఆడతారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో వాళ్ళు ఈ పొజిషన్లో ఒక కొత్త ప్లేయర్ని ఆడించుకోవాలనుకుంటే బెడింగామ్ చేత డెబ్యూ చేయిస్తారు. లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కావాలనుకుంటే వాళ్ళైతే నెంబర్ 5లో కీగన్ పీటర్సన్ ఆడించవచ్చు. అండ్ ఈ బ్యాట్స్మెన్ అయితే లాస్ట్ టైం మన టీమిండియాతో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు టాప్ స్కోరర్. సో ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కూడా పర్వాలేదు, బట్ మరీ అంత స్ట్రాంగ్ అయితే కాదు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ కొంతవరకు వీక్ అని చెప్పుకోవచ్చు. సో మోస్ట్ లైక్లీ సౌత్ ఆఫ్రికా టీం ఈ సిరీస్లో గెలవాలంటే ఎక్కువగా వాళ్ళ బౌలింగ్ మీద డిపెండ్ అవుతారు. ఇక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం ఆ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా టోనీ డి జార్జ్ మరియు డీన్ ఎల్గర్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో టెంబా బౌమా, నెంబర్ 4లో ఏడెన్ మార్క్రమ్, నెంబర్ 5లో కీగన్ పీటర్సన్, నెంబర్ 6లో కైల్ వెరైన్, నెంబర్ 7లో మార్క్ హెన్సన్, నెంబర్ 8లో క్యాషా మహారాజ్, నెంబర్ 9లో కగిసా రబాడా, నెంబర్ 10లో జెరాల్ కోయిజ్జే మరియు నెంబర్ 11లో లుంగింగ్ డిబాలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళు కూడా చివరిగా ఆడిన టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ని ఓడించారు. బట్ WTC ఫైనల్ లాస్ట్ తర్వాత చూసుకుంటే మన వాళ్ళు ఇప్పుడు మరోసారి చాలా స్ట్రాంగ్ కంటెండర్తో ఆడబోతున్నారు. అయితే మన టీమిండియాకున్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు బుమ్రా ఈ ముగ్గురు సిరీస్లో ఆడబోతున్నారు. సో వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఫస్ట్ టైం వీళ్ళ ముగ్గురు మరోసారి మన ఇండియన్ జెర్సీలో కనిపించబోతున్నారు. ఇక వీళ్ళతో పాటు జడేజా, అశ్విన్, కేఎల్ రాహుల్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా మన టీంలో ఉన్నారు. అయితే మన టీమిండియా బౌలింగ్ కాంబినేషన్ విషయానికి వస్తే నలుగురు పేసర్స్తో వెళ్తారా లేదా ముగ్గురు పేసర్స్తో వెళ్తారా, ఇదొక క్వశ్చన్ మార్క్. సో నార్మల్ సినారీలో చూసుకుంటే 2+3తో వెళ్తారు. బట్ ఈ మ్యాచ్ ఆడబైపు ఎక్కువగా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది. అలాగే మ్యాచ్కి రెయిన్ థ్రెట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి స్పిన్నర్స్కి అసలు హెల్ప్ దొరకకపోవచ్చు. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకుంటే నలుగురు పేస్ బౌలర్స్తో వెళ్తే బెటర్. బట్ మోస్ట్ లైక్లీ మన టీం మేనేజ్మెంట్ అయితే అశ్విన్ మరియు జడేజా ఇద్దరిని కూడా ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు మనం ముందు చెప్పుకున్నట్టు అకార్డింగ్ టు కండిషన్స్ వెళ్ళాలనుకుంటే మాత్రం అశ్విన్ని పక్కన పెట్టి షార్దుల్ దాకా ఆడించే అవకాశాలు ఉంటాయి. ఎనివే మెయిన్ పేస్ బౌలర్స్గా మాత్రం సిరాజ్ మరియు బుమ్రా ఉంటారు. అయితే వీళ్ళకి తోడుగా మూడో పేస్ బౌలర్ ఎవరు, ముఖేష్ కుమార్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కూడా లైన్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని ఖచ్చితంగా థర్డ్ పేస్ బౌలర్గా ఆడిస్తారు. నేనైతే మోస్ట్ లైక్లీ ముఖేష్ కుమార్కి ఆపర్చునిటీ దొరుకుతుంది అనుకుంటున్నా. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే మన టీమిండియా కూడా బలంగానే కనిపిస్తుంది. బట్ టు బీ ఫ్రాంక్ సౌత్ ఆఫ్రికా పేస్ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళదైతే అంత స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ కాదు. అండ్ ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళ కాంబినేషన్లో నలుగురు పేసర్స్ ఉండకపోవచ్చు. అండ్ అదేగానే జరిగితే సౌత్ ఆఫ్రికా పేస్ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇక బ్యాటింగ్ వైస్ చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రీవియస్గా వీళ్ళు సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్లు ఆడారు. బట్ జైస్వాల్ చూసుకున్న, గిల్ చూసుకున్న, శ్రేయస్ అయ్యర్ చూసుకున్న వీళ్ళ ముగ్గురు ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్లు ఆడబోతున్నారు. పైగా ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన టీమిండియా లైనప్లో అసలు ఏ ప్లేయర్కి కూడా సౌత్ ఆఫ్రికా గడ్డ మీద 30 కంటే ఎక్కువ యావరేజ్ లేదు, ఎక్సెప్ట్ ఒక ప్లేయర్. అండ్ ఒక ప్లేయర్ విరాట్ కోహ్లీ. సో అతనికైతే సౌత్ ఆఫ్రికా గడ్డ మీద 51 యావరేజ్ ఉంది. బట్ మిగతా ఏ ప్లేయర్ కూడా కనీసం 30 యావరేజ్ని కూడా టచ్ చేయలేకపోయారు. సో ఫర్ షూర్ మన టీమిండియా లైనప్లో విరాట్ కోహ్లీ మరోసారి ది మోస్ట్ ప్రైజ్ వికెట్ కాబోతుంది. ఎనివే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ కూడా ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 6లో కేఎల్ రాహుల్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో ముఖేష్ కుమార్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్ ఓవరాల్గా చూసుకుంటే ఈ సిరీస్లో అయితే మన టీమిండియా బ్యాటింగ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా పేస్ బౌలింగ్ ఈ రెండింటిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే సిరీస్ని గెలుస్తారు. చూడాలి మరి మన టీమిండియా బ్యాట్స్మెన్ పైరీ సౌత్ ఆఫ్రికా పేస్ బౌలింగ్ను ఎలా కౌంటర్ అటాక్ చేస్తారనేదే.